స్లోగా వెళ్తున్నాం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. నిన్ననే పాపం బండికి దెబ్బ తాకింది. ప్రే ఎప్పుడు చేస్తూనే ఉంటానా, ప్రే ఎప్పుడు చేస్తూనే ఉంటా. మెయిన్ చేయగలిగేది అదే, నేను ఫస్ట్ చేయగలిగేది అదే. అక్కడికి వెళ్ళి చెప్పడం ఏదైనా ఇవ్వడం కంటే ముందు నా పరిధిలో ఉన్నది ఫస్ట్ మోకరించి ఉన్న చోట ప్రార్థన చేయడమే నా పరిధిలో ఉంది. అది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. చేయలేనిది ఇదే అని బాధపడతా. దిస్ ఈస్ ద వ్యాలీ. ఇక్కడ ఉన్నాం మనం అరకు కొండ ప్రాంతాల్లో ఉన్నాం మనం. ఓఫో, కొండలు, బండలు, గుట్టలు. త్వరగా రావాలి. హైట్కి వచ్చేసింది. హైట్కి వచ్చాం కదా. ఒకవేళ కాలినడకతో వస్తే ఎంతసేపు పడుతుంది అక్క? కాలినడక వేరే రూట్ కదా హేమంత్. నడుచుకుంటా అబ్బా. ఇక్కడ ఇది అప్పుడు జంతువులు అవన్నీ లేవా? జంతువులు
ఇక్కడే ఉండవాలి అనుకుంటా అంటే ఫుల్ ఫారెస్ట్ ఉంది కదా. ఇంతమంది వచ్చాక జంతువులు ఉండవు ఇక. ఇప్పుడు కాదు అప్పట్లో. మాతో ఒక ముస్లాయన వచ్చారు తోడు. లేదు ఇక్కడ ఎక్కడ మనుషులు లేరు, నాకేదో అవుతుంది ఇప్పుడు అనుకుని అలాగా టెన్షన్ పడ్డాను. వెళ్ళగానే వాళ్ళని అడిగిన ప్రశ్న అదే, నీకు దారిలో ఎక్కడ ఉండాలనిపించలేదు, ఎక్కడ ఉంటుందో మొదలు వచ్చేసి వ్యూ పాయింట్ కదా రైట్ సైడ్ వ్యూ పాయింట్కి. వ్యూ పాయింట్ అరకు వ్యూ పాయింట్కి వెళ్ళేక చూడొచ్చు మనం ఎప్పుడున్న ప్రాంతాలలో కొండ సీమల్లో ఉన్నాం ఎప్పుడు. ఇదంతా నడిచి చేస్తాను. గ్రేట్ గ్రేట్. చూసారు కదా ఇప్పుడు మన సముద్ర మట్టానికి దాదాపు 1200 కిలోమీటర్ల పైన ఉన్నాము. ఇక్కడ ఉంటే ఎటువంటి సునామీలు కూడా మనం చేయలేము. సో అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడానికి తీసుకెళ్తున్నారా అన్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు వచ్చాము. అరకు నుంచి మాడుగడ అనేటువంటి ఒక ఊరు నుంచి కొండపై ఆ, ఏం గడ ఇది మరి? మాడుగడే అన్న. అవునా మరి మాడుగుల మాడుగుల మాడుగడ ఏదైతే ఏంటి ఫ్రెండ్స్, ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఇక్కడ కొండ ప్రాంతము ఎట్లుందో. ఇప్పుడు కంటే రోడ్లు వేసారు, కారు ఉంది, బైక్స్ వెళ్తున్నాయి. కానీ ఒకప్పుడు ఐ థింక్ మేబీ 2010, 2000 ఆ టైంలో అనుకుంటాను. అసలు ఇక్కడ ఏం లేదు. అందరూ కాళ్ళకు పని చెప్పేవాళ్ళు. కాళ్ళు వెదురు బొంగుల్లా సన్నగా గట్టిగా ఉండాలంటే మీరు కూడా కార్లు మానేసి కాళ్ళకు పని చెప్పండి. అప్పుడు షుగర్లు, బీపీలు మీ దగ్గరికి రావు. ఇదేం ఉసిరికాయ చెట్టు? అడవి ఉసిరికాయ చెట్టు బాగుంది. కాయలు కోసుకున్నాం. కాయలు కోసుకున్నాం, కాయలు కోసేది. తర్వాత కాయలు తింటున్నాడు. గోపురం